హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1443. ఈరోజు డేట్ 11th September 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో మీకు క్రోమా వెబ్సైట్లో శాంసంగ్ 332 లీటర్స్ 5-in-1 కన్వర్టబుల్ స్మార్ట్ రిఫ్రిజిరేటర్ ఉంది. శాంసంగ్ సంబంధించింది. రెగ్యులర్గా ఇది 48-49 అలా ఉంటుంది. ఈరోజు 19,500కి ఏమో వస్తుంది. బట్ ఇది కొన్ని లొకేషన్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. బట్ ఇది ఒక భారీ లూట్ డీలు. బట్ ఇది అన్ని పిన్ కోడ్స్ వర్క్ అవ్వట్లేదు. మీరు ఒకసారి చెక్ చేయండి, నేను లింక్ అయితే కింద ఇస్తాను. ఒకవేళ మీ లొకేషన్స్ ఏమైనా వర్క్ అవుతుంటే మన వాళ్ళకి అక్కడ ఆ పిన్ కోడ్ రాయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. నాకు తెలిసిన పిన్ కోడ్ దగ్గరలోనే కొన్ని అప్లై చేసి చూసాను, వర్కౌట్ అవ్వట్లేదు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇవి వర్కౌట్ కావు ఇలాంటి లూట్ డీల్స్. ఒకవేళ వర్కౌట్ అయితే మీ అదృష్టం అనమాట. అండ్ మీకు అజియోలో షర్ట్స్ మీద బ్రాండెడ్ షర్ట్స్ ఉంటాయి కదా, 4,000-5,000 మినిమం స్టార్ట్ అయ్యేవి. ఇవి చాలా మంచి డిస్కౌంట్స్లో ఉన్నాయి. మీకు అరౌండ్ 2,000కి అలా వస్తున్నాయి అనమాట. చాలా మంచి బ్రాండెడ్వి, నియర్లీ సగం ప్రైస్కి వస్తున్నాయి. వాటికి ఒక కూపన్ కూడా అప్లై చేయాలి. అది కూడా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తే, ఒకవేళ మీకు అలాంటివి ఏమన్నా మోడల్స్ కావాలనుకుంటే అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. 10 రోజుల తర్వాత టెక్ న్యూస్ వస్తుంది. సో వీడియో చివరకు చూడండి, లైక్ చేయండి. అండ్ నేను చెప్పిన టాపిక్స్లో డీల్స్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ మొన్న iPhone 16 సిరీస్ని గ్లోబల్గా లాంచ్ అయింది. 2 రోజుల క్రితమే లాంచ్ అయింది. నేను ఒక సపరేట్ వీడియో చేయాలి, బట్ నేను ఇక్కడ లేకపోవడం వల్ల చేయలేకపోయాను. ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చెప్పి ఇక్కడ స్క్రీన్ మీద ప్రైస్ కూడా వేస్తున్నాను. అండ్ ఒకసారి చెక్ చేసుకుంటే ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే ప్రో మోడల్స్ ప్రైస్ అనేవి చాలా తగ్గించారు. పర్టికులర్గా iPhone 16 Pro మాత్రం ఈసారి నాకు సూపర్గా నచ్చింది. ఎందుకంటే దాదాపు 20,000 ఏమో తక్కువ పెట్టారు. ఎట్ ద సేమ్ టైం కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను వెరీ రీసెంట్గా 15 Pro కొన్నాను కాబట్టి ఇప్పుడు నేను అంత ఈజీగా అప్గ్రేడ్ అయితే అవ్వలేను. ఒకవేళ కొని వీడియో చేద్దామంటే దాని తర్వాత కొనేవాళ్ళు ఉండరు, తక్కువ ప్రైస్కి అడుగుతూ ఉంటారు. చాలా లాస్ వస్తుంది. అందుకని నేనైతే ఈసారి రిస్క్ చేయదలుచుకోలేదు. ఒకవేళ మీరు నియర్ బై నా సరౌండింగ్స్లో గోదావరి కానీ, మంచిర్యాల, బెల్లంపల్లి, కరీంనగర్, మంచిర్యాల ఇలాంటి ప్లేసెస్లో 16 Pro ఏమైనా కొని ఆలోచనలో ఉంటే నాకు చెప్పండి, మనం మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు కొనుక్కుంటా అంటే నాకు అదొక ఉపయోగపడుద్ది వీడియోలాగా. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 16 Pro ప్రైస్ మాత్రం చాలా బాగుంది ఈసారి కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ జనరేషన్తో. అలాగే ఇప్పుడు మీకు ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్కి సంబంధించిన డేస్ అనేవి నేను ఆల్రెడీ అఫీషియల్గా రివీల్ అయింది. ఇప్పుడు పేజ్ కూడా మీకు ఫ్లిప్కార్ట్ యాప్లో లైవ్లో కూడా వచ్చింది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఫ్లిప్కార్ట్ యాప్లో ఓపెన్ చేస్తే పైన మీకు బ్యానర్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కొన్ని ఆల్రెడీ డీల్స్ ఇలాంటివి రాబోతున్నాయని కొన్ని టీజర్లు కూడా తీసుకొస్తూ ఉన్నారు. అండ్ ఈ సేల్స్ అనేవి మీకు 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి ప్లస్ మెంబర్స్కి. నాన్ ప్లస్ మెంబర్స్కి 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. HDFC కార్డు మీద డిస్కౌంట్ ఇస్తున్నారు ఈసారి. చాలా యూస్ఫుల్ కార్డు. అది కాకుండా ఇది ఎక్కువ మంది దగ్గర ఉంటుంది కాబట్టి ఈసారి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అనేది చాలా మందికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ICICI, యాక్సిస్ లాంటి ఇస్తే చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. బట్ SBI, HDFC మాత్రం చాలా మంది దగ్గర ఉంటుంది. అండ్ ఈరోజు నేను మీకు ఒక వీడియో కూడా చేశాను, షార్ట్ వీడియో. దాంట్లో HDFC టాటా న్యూ కార్డ్ అనేది సింపుల్గా 3 రోజులు అయిపోద్ది పని. దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్పాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తాను. మీకు 2 వారాలు ఉంది దగ్గర. ఇది 3 రోజుల్లో అయిపోతుంది. కావాలనుకుంటే అది కూడా అప్లై చేసుకోండి. ఇది ఒక ఆప్షన్ అనమాట మీకు. ఒకవేళ మీరు రెగ్యులర్ HDFC కార్డు తీసుకుందాం అనుకున్నా దానికి కూడా సంబంధించిన లింక్ కూడా ఇస్తే కావాలంటే అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ సేల్స్లో ఆల్రెడీ కొన్ని టీజర్స్ అనేవి తీసుకొచ్చారు. ముఖ్యంగా iPad 9th జనరేషన్ మీకు 18,999 రూపాయలకు రాబోతుంది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే మంచి డీల్ అనమాట. చాలా మంచి డీల్, బెస్ట్ డీల్. సో ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్లో యాపిల్ నుంచి మంచి ట్యాబ్ కావాలనుకుంటే దీని మీద ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయచ్చు. ప్లస్ కార్డ్ ఆఫర్ లాంటిది కూడా వస్తుంది అనుకుంటా. మేబీ అది కార్డ్ ఆఫర్తో అవుతుందేమో, అది కూడా చెప్పలేము మనం. బట్ ఇదైతే ఒక పోస్టర్ అయితే తీసుకొచ్చారు. ఇక మీద మీకు రెగ్యులర్గా ఈ టీజర్లు, లీక్స్ అనే వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళే షేర్ చేస్తూ ఉంటారు. కొన్ని ప్రైస్ రివీల్స్ చేస్తూ ఉంటారు. ఈ 10 రోజుల్లో టెక్ న్యూస్లో మాత్రం అక్కడక్కడ మీకు ఇది కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి న్యూస్ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే అవి హాట్ టాపిక్స్ కాబట్టి ఖచ్చితంగా నేను యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి. సో ఎనీవేస్, ఇప్పుడు మీకు iPad మీద ఒక ఆఫర్ వస్తుంది. అలాగే iPhone 15 కూడా ఈసారి 50,000 బడ్జెట్లో రాబోతున్నట్టు ఆల్రెడీ మనకు కొన్ని లీక్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గానే మీకు iPhone 15 అరౌండ్ 57,000 ఏమో వచ్చింది కదా. నేను ఆల్రెడీ ఇది డీల్ కూడా పెట్టాను అప్పట్లో. సో అందుకని 52, 51 ఇలాంటి బడ్జెట్లో వస్తే బెస్ట్ డీల్ అవుద్ది. వెయిట్ చేయండి. 16కి 15కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి మీకు చాలా బెస్ట్ డీల్ అవుతుంది అనమాట. సో ఇది ఒక సలహా అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి హువావే నుంచి. హువావే వాడు చైనా వాడు అక్కడ ఏదో కనిపెడతా ఉంటే యాపిల్ వాడు మాత్రం స్టిల్ ఇంకా పాకులాడుతూనే ఉన్నాడు. ఒక్కొక్క బటన్ తీస్తూ ఉంటాడు, ఒక్కొక్క బటన్ పెడతా ఉంటాడు. కెమెరా ఇటు పెడతా ఉంటాడు, కెమెరా అడు పెడతా ఉంటాడు. వాళ్ళు అక్కడ ఏదో కనిపెడతా ఉంటే వీళ్ళు ఇది కనిపెడతా ఉన్నారు. కాకపోతే వాళ్ళ టెక్నాలజీ వేరు, వీళ్ళ టెక్నాలజీ వేరు, అది వేరే విషయం. నేనేదో ఫన్నీగా చెప్తున్నాను కానీ హువావే వాళ్ళు ఒక అద్భుతమైన సృష్టిని చేశారు. యాక్చువల్గా హువావే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు ఇప్పుడు ట్రైఫోల్డ్ని తయారు చేశారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా,
ట్రైఫోల్డ్ ఫోన్ తయారు చేశారు. సో యాపిల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ ఇంతవరకు స్టార్టే చేయలేదు. లాస్ట్ ఇయర్ యాక్చువల్‌గా స్టార్ట్ చేయాలి కానీ ఆ డిస్‌ప్లే ప్రొవైడర్ చైనీస్ ప్రొవైడర్ అనుకుంటా. బీఓయో, టియాన్మానో ఏదో 2 ఉంటాయి. ఆ 2 బ్రాండ్‌లో ఏదో బ్రాండ్. వాళ్ళు ఏదో డిస్‌ప్లేలో ప్రాబ్లమ్ వచ్చి వీళ్ళు ప్రాజెక్ట్‌ని ఆపేశారు. సో మరి అది ఎప్పటికెళ్తదో కూడా గ్యారంటీ లేదు. సో వీళ్ళేమో ట్రైఫోల్డ్ కూడా తయారు చేశారు. సో డిస్‌ప్లే మాత్రం చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఒక చిన్నపాటి ల్యాప్‌టాప్‌ని చేతిలో పట్టుకొని పోయినట్టే ఉంది. అది మళ్ళీ చాలా స్లిమ్‌గా తయారు చేశారు. ఇది భలే అనిపించింది ఫోన్ అయితే. ఇదొక కొత్త టెక్నాలజీ ఫోన్‌ని హువావే వాళ్ళు నిన్న రివీల్ చేశారనమాట. నెక్స్ట్ మనకి జియో నుంచి రిలయన్స్ జియో వాళ్ళు జియో ఫోన్ ప్రైమా 2 అని ఒక బడ్జెట్ బేసిక్ ఫీచర్ ఫోన్ తీసుకొచ్చారు. ఇది 4G ఫోన్ అనమాట. 4G కనెక్టివిటీ ఉంటుంది దీంట్లో. అండ్ దీని ప్రైస్ ₹2799 పెట్టారు. ఇంట్లో పేరెంట్స్‌కి ఇవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది కాకుండా సిగ్నల్స్ అనేవి జియో వాళ్ళవి కూడా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయినాయి. అన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి సో ఇంట్లో పేరెంట్స్‌కి ఇవ్వడానికి మాత్రం ఇలాంటి చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ వాళ్ళు రెడ్మీ నోట్ 14 సిరీస్‌ని ఆల్రెడీ టీచ్ చేశారు. IP68 ఉంటుంది. మోర్ డ్యూరబిలిటీ అని చెప్తున్నారు. సో ఇది చైనీస్. యాక్చువల్‌గా సెప్టెంబర్ చివరిలోనే లాంచ్ అవుతాయి ఇవి. మనకి మాత్రం జనవరి ఆ టైంలో వస్తాయి. జనవరి లాస్ట్ ఇయర్ కూడా జనవరి 2వ తారీఖేమో ఈవెంట్ జరిగినట్టుంది. సో మనకి జనవరి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీంట్లోనే మీకు హైపర్ వాయిస్ 2.1 కూడా వాళ్ళు రివీల్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఓలా నుంచి ఒక షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే కర్ణాటకలో కలబురిగా అనేది ఉంది ఊరి పేరు, ఒక సిటీ పేరు, టౌన్ పేరు. ఆ సిటీలో ఒక పర్సన్ ఒక 1.5 మంత్ బ్యాక్ ఏమో ఒక ఓలా స్కూటర్ కొనుక్కున్నారు, ఎలక్ట్రిక్ స్కూటరు. అండ్ కొన్న దగ్గర నుంచి ప్రాబ్లమ్స్, ఇతను ఇప్పటికి నెల రోజుల నుంచి సర్వీస్ సెంటర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడట. అసలు ఇంతవరకు ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ కాలేదట. సో ఆ కోపంతో ఆ స్కూటర్ని తీసుకెళ్ళి అదే షోరూంలో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టిండు. ఆ షోరూమ్ మొత్తాన్ని, ఆ షోరూంలో 8 స్కూటర్లు కాలిపోయినాయి. అలాగే అక్కడున్న ఎక్విప్మెంట్, కంప్యూటర్స్ అవన్నీ కూడా మొత్తం ఎంటైర్ షోరూమే కాలిపోయిందంట. సో చాలా విచిత్రమైనది అండ్ వియర్డ్ ఇన్సిడెంట్ అనమాట కర్ణాటకలో జరిగింది. తర్వాత అతని మీద ఏమైనా లీగల్ యాక్షన్స్ తీసుకుంటారేమో అది సెకండరీ, కానీ ఇది ఒక ఫ్రస్ట్రేషన్‌లో చేసిన పని అనమాట. యాక్చువల్‌గా ఓలా ఇష్యూస్ అనేవి నేను చాలా సార్లు కవర్ చేశాను. చాలా వస్తుంటాయి. ఓలా సర్వీస్ అంత గొప్పగా కూడా ఏం లేదని చాలా సార్లు మీకు చెప్పాను. అండ్ నాకు తెలిసిన సర్కిల్‌లో కూడా ఒకళ్ళిద్దరు ఇలాంటి ఇష్యూస్ అనేవి ఫేస్ చేసే ఉన్నారు. సో ఇప్పుడు ఓలా వాళ్ళకైతే భయంకరమైన ఇది లాసు, ఎట్ ద సేమ్ టైమ్ ఒక నెగెటివ్ మార్కెటింగ్ అనమాట. చాలా హెవీగా అయిపోద్ది. ఇది ఇండియా మొత్తం ఈరోజు గోలగా దీని గురించి నడుస్తూనే ఉంది డిస్కషను. సో ఓలా ఇప్పుడు దీన్ని ఎలా సార్ట్ అవుట్ చేసుకుంటుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి హానర్ నుంచి హానర్ వాళ్ళు ఈ సేల్ కంటే బిఫోరే హానర్ 200 లైట్ అనే ఒక మిడ్ రేంజ్ ఫోన్ తీసుకురాబోతున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా వీళ్ళు హానర్ 200 సిరీస్ లాంచ్ చేశారు కదా, దాంట్లో లోవర్ వేరియంట్ అనమాట ఇది. ₹20,000-25,000 బడ్జెట్‌లో ఉండబోతున్న ఫోను. యాక్చువల్‌గా హానర్ 200 ప్రో కెమెరాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. వీళ్ళ ప్రైస్ చాలా హెవీగా ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి సేల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మీకు మంచి ప్రైస్‌కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వెయిట్ చేయండి. ఈ సేల్స్‌లో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ప్రైస్ తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ అనౌన్స్ అయినాయి అంటే ఖచ్చితంగా అమెజాన్‌లో కూడా మీకు వస్తాయి. వీళ్ళు కమింగ్ సూన్ అని పెట్టారు. సో వీళ్ళు కూడా డేట్స్ రివీల్ చేస్తారు. ఒకరోజు అటు ఇటుగా ఉంటుంది. రెడీగా ఉండండి. కార్డ్స్ మాత్రం పెట్టుకోండి. మీకు కార్డ్స్ ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌డిఎఫ్‌సి అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డ్ ఉంటుంది కదా, దాన్ని వాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీకు అమెజాన్‌లో నాకు తెలిసి ఎస్‌బీఐ పెడతారో మరి ఐసీఐసీఐ పెడతారో, అది కూడా గ్యారంటీ అయితే లేదు. ఇవి 2 కార్డ్స్, ఈ 4 కార్డ్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే అప్లై చేసుకోండి. మీరు ఎస్‌బీఐ అలాగే మీకు ఐసీఐసీఐ అయితే వితిన్ 1 వీక్‌లో వస్తాయి. నేను చెప్పిన టాటా న్యూ కార్డ్ అయితే 3 రోజుల్లో కన్ఫర్మేషన్ వస్తుంది. మీకు డిజిటల్ కార్డ్ ఇస్తారు. ఆ తర్వాత 1 వీక్‌లో మీకు కార్డ్ కూడా వస్తాయి. సో కావాలనుకుంటే అప్లై చేసుకోండి, లేకపోతే లేదు. కింద డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక మంచి డాక్యుమెంట్ రీడర్ ఉంది. స్టూడెంట్స్‌కి ఇది బాగా ఉపయోగపడుతుంది. మీకు పీడీఎఫ్ చదువుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి, డాక్యుమెంట్స్ చదువుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్‌గా 300 ఏమో ఉంటుంది ఇది యాప్. ఈరోజు ఫ్రీగా ఉంది. సో ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. మళ్ళీ మీరేం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా యూస్‌ఫుల్. స్టూడెంట్స్‌కి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకన్నా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌లో ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ డీల్స్ ఛానల్ మాత్రం యాక్టివ్గా ఉండండి. అసలే సేల్స్ రాబోతున్నాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో, డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.